Hi, hello. Welcome to Satya IAS Online Academy. Now let us start the lesson is అరణ్యాలు రకాలు అటవీ ఆవరణ వ్యవస్థ. రైట్ సార్. అడవిని ఇంగ్లీష్లో మనం ఫారెస్ట్ అనే పదం చెప్పుకుంటాం. అడవిని ఇంగ్లీష్లో ఫారెస్ట్ అంటాం. ఫారెస్ట్ అనే పదం పౌరస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. పౌరస్ అనగా గ్రామం వెలుపలి ప్రాంతం. గ్రామం వెలుపలి ప్రాంతం అంటాం. సరే, మరి అరణ్యాలు దేని ఆధారంగా పెరుగుతూ ఉంటాయంటే ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా అడవుల ఎత్తు నిర్ణయించబడతాయి. రైట్ సార్. మరి గత క్లాసులో చెప్పుకున్నట్టుగా అడవులు వాటి యొక్క స్థానాలు చెప్పుకున్నాం సార్. రాష్ట్రాలు వాటి యొక్క స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క స్థానాలు చెప్పుకున్నాము. రైట్ సార్. మరి నెహ్రూ ప్రభుత్వ సమయంలో, అదే మొట్టమొదటి గవర్నమెంట్ నెహ్రూ గారి హయాంలో 1952 జాతీయ అటవీ విధానం ప్రకటించడం జరిగింది. అకార్డింగ్ టు నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 భారతదేశంలో అడవులు ఉండాల్సిన శాతం ఎంతంటే 33% అండి. 33% ఉంది. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క అటవీ శాతం ఎంతంటే 2% మాత్రమే. అయితే సాధారణంగా తలసరి అటవీ ఎంత ఉందంటే 0.2%. 0.2 హెక్టార్స్. చూడండి ఎంత తేడా ఉందో. సాధారణంగా ఉండవలసిందంతా మనకి ఇండియాలో 33% ఉండాలి విస్తీర్ణ పరంగా చూసుకుంటే. కానీ ప్రపంచ భూభాగంలో ఇండియా యొక్క శాతం అంతా 2% మాత్రమే. తలసరి అటవీ భూభాగం ఎంత అంటే 0.2% ఉందండి. 0.2%. సరే, నేను చెప్పుకున్న ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటది? మధ్యప్రదేశ్. రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్. అదే విస్తీర్ణ పరంగా అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే హర్యానా, పంజాబ్. విస్తీర్ణ పరంగా అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటది? మధ్యప్రదేశ్. తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటది? హర్యానా. అయితే ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తున్నాడంటే కొంచెం సీక్వెన్స్ అడుగుతున్నాడు, రాష్ట్రాల సంఖ్య అడుగుతున్నాడు. మొదటి రెండు నేర్చుకోవడం మంచిది ఎప్పుడైనా సరే. మొదటి రెండు రాష్ట్రాలు ఏంటంటే అవి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్. శాతపరంగా అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం ఏంటంటే మిజోరాం. రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్. దీనికి పాత పేరు NEFE అంటాం. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అంటాం అరుణాచల్ ప్రదేశ్కి. మరి శాతపరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటిది? ఇందాక చెప్పుకున్న హర్యానా, పంజాబ్ రివర్స్ ఉన్నాయి అంతే. విస్తీర్ణ పరంగా తక్కువ విస్తీర్ణ కలిగినటువంటి అడవులు అయితే హర్యానా మొదటి, రెండవది పంజాబ్. అదే కింద నుంచి పైన ప్లేస్లో అదే రివర్స్లో ఉన్నాయి సార్. ఇక్కడ శాతపరంగా వచ్చేప్పటికి శాతపరంగా తక్కువ అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, హర్యానా. తీర్చిన పాయింట్ అంటే చెప్పుకున్నాం సార్. మరి కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేపాటికి ఏమేమి ఉన్నాయి చెప్పుకుంటే, సాధారణంగా మనకున్న కేంద్రపాలిత ప్రాంతాలు అత్యధిక విస్తీర్ణం కలిగి అండమాన్ నికోబార్. కాబట్టి అన్డౌటెడ్లీ అదే చెప్తాం మనం. కాబట్టి అండమాన్ నికోబార్ అనేవి మొట్టమొదటి అత్యధిక విస్తీర్ణం కలిగి కేంద్రపాలిత ప్రాంతం. సార్ అతి తక్కువ విస్తీర్ణం కలిగి కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యూ సార్. మరి శాతపరంగా అతి ఎక్కువ ఉన్నది లక్షద్వీప్, అతి తక్కువ ఉన్నది డామన్ డయ్యూ. సో ఇది మనం చెప్పుకున్నాం సార్. యాక్చువల్గా అటవీలు ఇలా ఉండాలి, అటవీలు ఇలా పెంచాలి అని చెప్పుకొని అటవీ విధానాన్ని 1894లోనే బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అంటే ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ 1894లోనే అటవీ చట్టం చేస్తుందండి. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించింది నెహ్రూ ప్రభుత్వం. తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అటవీ గురించి. తర్వాత సామాజిక అడవుల పెంపకం అనే పదం ఏర్పడింది మనకి. కమ్యూనిస్ట్ ఫారెస్ట్ అంటాం. సరే, సామాజిక అడవుల పెంపకంలో మొట్టమొదటి రెండు దేశాలు ఏమున్నాయంటే, మొదటిది చైనా అండ్ భారత్. ఇవి సామాజిక అడవుల పెంపకం. కమ్యూనిస్ట్ అడవుల పెంపకం సార్. సామాజిక అడవుల పెంపకంలో ఎక్కువగా పెంచుతున్నటువంటి చెట్లు ఏంటంటే యూకలిప్టస్. సామాజిక అడవుల పెంపకంలో ఏ చెట్లను పెంచుతారంటే యూకలిప్టస్. ఇది నేను చెప్పినటువంటి క్లాస్ అండి. సరే సార్. సరే, ఒకసారిగా మనం ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం సార్. ఆధునిక జీవావరణ శాస్త్ర పితామహుడు ఎవరు? లేదా ఆధునిక జీవావరణ వ్యవస్థ పితామహుడు ఎవరు? లిండ్ మ్యాన్. దీన్ని మీకు 10% రూల్ అని చెప్పాము. లిండ్మన్ సూత్రం. అతగాడిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇకాలజీ అంటాం.
ఎంట్రోపీ అనగా ఏమి? సార్, ఆహారపు గొలుసులో పోషక స్థాయిల మధ్య శక్తి రవాణా జరుగుతున్నప్పుడు 10% మాత్రమే వినియోగించబడుతుందని చెప్పాము. మిగతా అంతా కూడా ఉష్ణ రూపంలో బయటికి పోతుంది సార్. అలా ఉష్ణ రూపంలో బయటికి విడుదలయ్యేటువంటి ఆ శక్తిని ఏమంటామంటే ఎంట్రోపీ అంటాం సార్. ఎంట్రోపీ సార్, ఎంట్రోపీ. శ్వాసించే వేడి గల మొక్కలు ఏ అరణ్యాల్లో పెరుగును అంటాడు. సార్, మీరు మ్యాంగ్రూవ్స్ అనే పదం వినే ఉంటారండి. సార్, మ్యాంగ్రూవ్ అనే మొక్కలంటే శ్వాసించే వేడి గల మొక్కలు సార్. శ్వాసించే వేడి గల మొక్కలని మ్యాంగ్రూవ్స్ అంటాం. మ్యాంగ్రూవ్ పెరిగే అడవులను ఏమంటామంటే టైడల్ అడవులు అంటారండి. టైడల్ అడవులు. సరే, టైడల్ అడవులు ఎక్కడ ఉంటాయంటే నదీ ముఖ ద్వారాలు సముద్రంలో కలిసే ప్రదేశంలో ఉంటాయి, పెరుగుతాయి. బురద ప్రాంతాలు పెరిగే మొక్కలు అవి టైడల్ అరణ్యాలు అంటాం. బురద గల ప్రాంతాలు పెరిగే మొక్కలు అంటాం. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి, తీర ప్రాంతానికి కానీ పక్కన పంట పొలానికి కానీ. చూద్దాం వాటి గురించి. మరి ముళ్ళ జాతి అడవుల్లో పెరిగే మొక్కల కాండాల ప్రత్యేకత. సార్, మీరు నాగజముడు, బ్రహ్మజముడు, బ్రయోఫిల్లం, కాక్టస్ ఇలాంటి పదాలు వినే ఉంటారు. మీరు నాగజముడు, బ్రహ్మజముడు, కాక్టస్, బ్రయోఫిల్లం, కలబంద, ఎలోవిరా అనే మొక్కలు వినే ఉంటారు. నాగజముడు, బ్రహ్మజముడులో మనం చూసే ఆకులా ఉంటుంది కదా సార్, అది పత్రం కాదండి, అది ఆకు కాదండి, అది కాండం సార్. అంటే మరి కాండ యాక్చువల్గా ఏంటంటే ఎడారిలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతంలో వాటి యొక్క అవసరాలను బట్టి అందులో ఉన్న జీవులు మార్పులు చేడు చేసుకుంటే దీన్ని అనుకూలనాలు అంటాం, అడాప్టేషన్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, చలి ప్రాంతానికి వెళ్తే మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము సార్. అందులో ఆ చలి ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో పెరిగే జీవుల యొక్క శరీరం వేరేగా ఉంటుంది. తన వైపు పైన బొచ్చు ఉంటుంది, ఫర్. నీటిలో పెరిగే యానిమల్స్కి అనుకూలంగా ఉంటాయి, అలా ఎడారి జంతువులు అనుకూలంగా వేరే ఉంటాయి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ముళ్ళ జాతులలో పెరిగే మొక్కలకు ఆకులు ఉన్నట్లయితే బాష్పోత్సేకం జరిగి నీరు ఆవిరి వెళ్ళిపోతాయి. ఆ ఎడారి మొక్కలకి నీరు అత్యంత ఆవశ్యకం. అసలు ఎడారిలో నీరు దొరకదు. మరి ఆ కాస్త వాటర్ కూడా పైకి వెళ్ళిపోతే, ఎడారి ఆవిరి అయిపోతే మొక్క చనిపోతుందండి. అందుకని పత్రాలు ఉండవండి. పత్రాలు ముళ్ళుగా మారిపోతాయి ఈ మొక్కలు. మరి పత్రం లేకపోతే ఆహారం ఎవరు తయారు చేస్తారు? ఆ ఆహారం తయారు చేసే ప్రక్రియను పత్రం చేయాలి, కానీ ఆ పత్రం ఉండదు. కాబట్టి అందులో కాండాలు పత్రాలుగా మారిపోతాయి. ఆ కాండాలు పత్రాలుగా మారిపోతే వాటిని ఏమంటామంటే పత్రాపకాండాలు అంటాం సార్. పత్రాపకాండాలు. దీని ఫిల్లోక్లేడ్స్ అంటాం సార్. ఫిల్లోక్లేడ్స్, రైట్ సార్. ఇది ఇంపార్టెంట్ సార్, రైట్ సార్. సో ఇలా మనకి ప్రీవియస్ పేపర్లో చాలా మంది దీని గురించి మనం డీటెయిల్ తర్వాత చూద్దాం సార్. రైట్ సార్. అడవులు, రకాలు, అటవీ ఆవరణ వ్యవస్థ. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా 2 కారకాలు ఉంటాయి, నిర్జీవ కారకాలు, సజీవ కారకాలు అని చెప్పుకున్నాం. నిర్జీవ కారకాల్లో అదే భౌతిక కారకాలు, రసాయన కారకాలు అంటే 2 రకాలు ఉంటాయి. క్లియర్ సార్. సార్, మీకు మన ఫ్లో చార్ట్ చెప్పాం సార్. ఆవరణ వ్యవస్థలు 2 రకాలని చెప్పాం సార్. ఆవరణ వ్యవస్థలు 2 రకాలని చెప్పుకున్నాం సార్. అందులో ఏంటంటే కృత్రిమ ఆవరణ వ్యవస్థలు, ఇది ఇంపార్టెంట్ సార్ మీకు. కృత్రిమ ఆవరణ వ్యవస్థలు, ఇది వరల్డ్ ఎగ్జామ్ సార్. దీనికి ఉదాహరణ ఏమంటాం సార్? పంట పొలాలు సార్, క్రాప్ ఫీల్డ్స్. కృత్రిమ ఆవరణ వ్యవస్థలు మనం తయారు చేస్తాం సార్, మనం ఏర్పాటు చేసుకుంటాం సార్. మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్. పంట పొలాలు, పారిశ్రామిక పార్కులు, అలాగే నగర నిర్మాణం, అక్వేరియం. సార్, దీని అన్నిటికీ ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అండి, మానవ నిర్మిత ప్రదేశాలు. ఇవన్నీ కూడా ఈ క్రింది వాటిలో ఏదైనా ఇవ్వచ్చు ఎగ్జామ్లో పడు. మానవ నిర్మిత ప్రదేశాలన్నీ కూడా కృత్రిమ ఆవరణ వ్యవస్థ అని చెప్పుకుంటాం సార్. రైట్ సార్. సార్, ఆవరణ వ్యవస్థలో సహజ ఆవరణ వ్యవస్థ. సహజ ఆవరణ వ్యవస్థలో మళ్ళీ భౌమ్యావరణ వ్యవస్థ అంటాం. భౌమ్యావరణ వ్యవస్థ అంటే టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్. ఇది జలావరణ వ్యవస్థ. భౌమ్యావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ, ఆక్వాటిక్. సరే, భౌమ్యావరణ వ్యవస్థలో మనం చెప్పుకున్నాం సార్. అటవీ ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ,
అంటే టండ్రా ఆవరణ వ్యవస్థ, అలాగే గడ్డి మైదానం, గడ్డి భూములు అండి, గడ్డి మైదానం, గడ్డి భూములు ఉంటే ఆవరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థలో మంచినీరు, ఉప్పు నీరు అండి, మంచినీరు, ఉప్పు నీరు, ఇది మనం చెప్పుకున్న పాయింట్ అండి. సార్ మరి ఈ పాయింట్ చెప్పుకుంటాం సార్ ప్రెసెంట్. ఇప్పుడు అటవీ ఆవరణ వ్యవస్థ. సార్ అటవీ ఆవరణ వ్యవస్థలో సార్ అడవులు ఏ రకాలు ఉంటాయి సార్? సాధారణంగా మన ఇండియాలో ప్రధానంగా అంటే ఓవరాల్గా చెప్పుకుంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండే ఉంటాయి సార్, రెండే రకాలు. ఉష్ణమండల అడవులు, సతహరిత అడవులు, రెండే రకాలు. ఉష్ణమండల అడవులు ట్రాపికల్ ఫారెస్ట్ అంటాం, రెండోది సతహరిత అరణ్యాలు ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఈ రెండు ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్ని చిన్న చిన్న ప్రాంతాల్లో ఆక్రమించుకున్న కొన్ని ప్రాంత అడవులు కూడా చెప్పుకుంటాం మనం. కాబట్టి బ్రాడ్గా చెప్పుకుంటే నేను మీకు చెప్పడానికి చాంపియన్ అండ్ సేత్ ఇద్దరు శాస్త్రవేత్తలు అడవులని 8 రకాలుగా చెప్పుకున్నప్పుడు కూడా అంటే మన స్థూల అభ్యసనం కోసం ఏం చేస్తారంటే 5 రకాలుగా చెప్పుకుంటాం మనం. ఆ 5 రకాలు ఏంటి సార్ అవి? మొదటిది ఉష్ణమండల అడవులు, సతత హరిత అడవులు, ముళ్ళ జాతి అడవులు, టైడల్ అడవులు, పర్వతీయ అడవులు. సరే అన్నిటికీ ఒక కంపాక్ట్ చార్ట్ వేసుకుంటే ఈజీ అయిపోతుంది సార్ మనకి. ఒకదాని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకటి చెప్పుకుంటే ఈజీగా ఒక హార్డ్ అనిపిస్తాం. ఇప్పుడు కొన్ని టాపిక్స్ని బట్టి కంపారిజన్ చేసుకోవాలి మనం. ఏం లేదు సార్, 5 రకాలు ఫ్లో చార్ట్ వేసుకోవచ్చు మనం. మొదటిది ఏం చెప్పుకున్నాం మనం? మొదటిది ఉష్ణమండల అడవులు, రెండోది ఏం చెప్పుకున్నాం? సతత హరిత అడవులు, మూడోది ఏం చెప్పుకున్నాం? ముళ్ళ జాతి అడవులు, నాలుగోది ఏం చెప్పుకున్నాం మనం? టైడల్ అడవులు అంటాం, ఐదోది పర్వతీయ అడవులు. ఏం లేదు సార్, ఉష్ణోగ్రత వర్షపాతం ఆధారంగా అడవుల పెరక ఉంటుంది, ఇది మన తెలిసిన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మొదటి చూద్దాం సార్, ఏంటది? మొదటిది అడవుల పేరు ఏంటంటే ఉష్ణమండల అడవులు. ఉష్ణోగ్రత 26 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందండి. ఇక్కడ ఉష్ణమండల అడవులు ట్రాపికల్ ఫారెస్ట్లు నేను రాస్తాను కూడా పైన. ఉష్ణమండల అడవుల్లో 26 నుంచి 27 డిగ్రీ ఉష్ణోగ్రత టెంపరేచర్ అలా ఉంటుంది. ఎంత? 26 నుంచి 27 డిగ్రీ సెల్సియస్. మరి వర్షపాతం ఎలా ఉంటుందంట? 200 నుంచి 250 సెంటీమీటర్ల ఎత్తుంటుంది. వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏంటది? వర్షమానిని, అంటే తెలుగులో ఇంగ్లీష్లో రెయిన్ గేజ్ అంటాం. చూసా, ఒక దగ్గర 30 సెంటీమీటర్స్ వర్షం పడింది అంటారు సార్, 40 వర్షం పడుతుంది అంటే సెంటీమీటర్ కొలుస్తూ ఉంటాం. ఇది కూడా అంతే. ఎంత వర్షం ఉంటుందంటే 200 నుంచి 250 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉంటుంది. ఎక్కడ? ఉష్ణమండల అడవుల్లో. ముందు చెప్పు ఉష్ణోగ్రత ఎంత ఉందండి? 26 నుంచి 27 డిగ్రీ సెల్సియస్. వర్షపాతం ఎంత ఉందండి? 200 నుంచి 250 డిగ్రీ సెంటీమీటర్ అంటాం. మరి ఎత్తు ఎంత ఉంటాయి సార్? ఒకటే లాజిక్ అండి, లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అండి. అత్యధిక వర్షపాతం ఉన్న చోట అత్యంత పొడవైన మొక్కలు ఉంటాయి. లాజిక్ అది. మరి అక్కడ 250 సెంటీమీటర్లు లేకుండా 60 మీటర్ల ఎత్తులు ఉంటాయండి. 40 నుంచి 60 మీటర్ల ఎత్తులు గల మొక్కలు ఉంటాయి. క్లియర్ సార్? ఇదే పాయింట్ మనం రాసుకుందాం, చూద్దాం ఒకసారి. క్లియర్ సార్? చూడండి సార్, మనం ఈ ఫ్లో చార్ట్ వేసుకుంటే ఉష్ణమండల అడవులు ఫస్ట్ పాయింట్. ఇందాక రెండోది చెప్పాము సార్ మనం, సతత హరిత అడవులు. రెండవది. మూడోది ఏం చెప్పుకున్నాం సార్ మనం? ముళ్ళ జాతి అడవులు, థార్న్ ఫారెస్ట్ అంటాం సార్ ఇంగ్లీష్లో, ముళ్ళ జాతి అడవులు. నాలుగోది చెప్పుకున్నాం సార్ మనం? టైడల్ అడవులు. టైడల్ అంటే అలలండి తెలుగులో, అందుకే పేరు వచ్చింది టైడల్ అలలు. సముద్రపు చివరి ప్రాంతాలు అలా కనిపిస్తాయి కదా మనకి, అందుకే టైడల్ అడవులు అంటాం. ఇక చివరిగా ఉండేది ఏంటంటే రైట్ సార్, అల్పైన్, పర్వతీయ అడవులు. క్లియర్ సార్? అంటే మౌంటైన్ ఫారెస్ట్ అంటాం సార్. ఇది సార్ మొదటిది ఉష్ణమండల అడవులు. దీన్ని ట్రాపికల్ ఫారెస్ట్ అంటాం సార్. ట్రాపికల్ ఫారెస్ట్ సార్ అంటే కంపాక్ట్ స్టడీ చేసుకుంటే ఈజీ గుర్తుంటాయి సార్, అది నా కాన్సెప్ట్. ఇక్కడ చెప్పాను మీకు, ఏ అడవులైనా ఉష్ణోగ్రత, వర్షపాతము అనే 2 లక్షణాలు ఆ అడవుల యొక్క స్థానాన్ని నిర్ధారిస్తాయి. ఎత్తు ఎంత ఉంటుంది సార్? ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత చెప్పాం మనం? 26 డిగ్రీల సెల్సియస్ నుంచి 27 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది సార్. గమనించారా?
26 డిగ్రీల సెల్సియస్ నుంచి 27. సో మా టెంపరేచర్ అంతే ఎలా ఉంటుంది, దీనికైనా సేమ్ అంతే సార్, దీనికి మారుతుంది. సార్ ఇక్కడ వర్షపాతం ఎంత, 200 నుంచి 250 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. మరి ఈ మొక్కల ఎత్తు ఎంత ఉంటాయి, 40 నుంచి 60 మీటర్లు అండి ఎత్తు, 60 మీటర్లు ఎత్తు ఉంటుంది సార్. సరే, ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి సార్. ఇవి 2 రకాలు ఉంటాయి. మొదటిది ఆర్ద్ర అంటే తేమ, ఆర్ద్ర ఉష్ణమండల అడవులు. రెండవది శుష్క ఉష్ణమండల అడవులు. అయితే ఎలా దీన్ని బేస్ చేసామంటే మనం సింపుల్ లాజిక్ ఒకటి అండి. వర్షపాతం ఎంత ఉంది సార్ ఇక్కడ, 200 నుంచి 250 సెంటీమీటర్లు కదా. అందులో చూడండి సార్, 250 సెంటీమీటర్ల పైన వర్షం పడినట్లయితే అలాంటి ప్రాంతం మొక్కలని ఆర్ద్ర అంటే అంత ఎక్కువ తేమ ఉంటుంది ఖచ్చితంగా. 250 సెంటీమీటర్ ఎత్తు పై ఎత్తు ఉన్నటువంటి మొక్కల మీద దాన్ని ఏమంటాం, ఆర్ద్ర ఉష్ణమండల అడవులు అంటాం సార్. రైట్ సార్. మరి శుష్క అంటే 200 సెంటీమీటర్ తక్కువ, 200 సెంటీమీటర్ లోపే పడుతుంది సార్. 200 సెంటీమీటర్ లోపే పడుతుంది వర్షం పడితే దీన్ని ఏమంటామంటే శుష్క ఉష్ణమండల అడవులు అంటాం. అంటే దీన్ని వెట్ అంటే డ్రై అంటాం, సింపుల్ లాజిక్ ఇంగ్లీష్. సార్ మరి ఆర్ద్ర ఉష్ణమండల అడవులు, శుష్క ఉష్ణమండల అడవులు అంటే చెప్పుకున్నాం సార్. ఇవి ఎక్కడ విస్తరించి ఉంటాయి, అది కూడా ఇంపార్టెంట్ కదా సార్. మ్యాప్ పాయింట్కి మనకి ఎంత బాగా వస్తే అంత బాగా మిగతా టాపిక్ వస్తాయి. జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్ సార్. విస్తరణ ఒకటి, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారతం. సింపుల్ లాజిక్ అండి. ఈ 2 ప్రధానంగా ఉంటాయి, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారతం. సరే, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారతంలో ఇలా వేసుకునేటప్పుడు మ్యాప్ ఇదంతా పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ అంటాం. అలాగే చూడండి ఇక్కడ దీనికి అపోజిట్లో ఉన్నటువంటి ఈశాన్య భారతం, ఇది పశ్చిమ కనుమ, దానికి అపోజిట్ దీన్ని ఈశాన్య భారతం అంటాం. ఈశాన్య భారతం చెప్పుకున్నాను, అస్సాం అండ్ 7 సిస్టర్స్ అండి. ఇవన్నీ కూడా 7 సిస్టర్స్ అంటాం. అందుకే మీకు అత్యధిక వర్షపాతం గల ప్రాంతం మాసింద్రామ్, మేఘాలయ. ఇక్కడ త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం. పశ్చిమ కనుమకి అపోజిట్గా ఉంటాయి. మరి పశ్చిమ కనుమ అంటే ఏమున్నాయి, ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ కూడా సార్. ఈ పశ్చిమ కనుమకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు ఉంటాయి యాక్చువల్గా. అది జాగ్రత్త టాపిక్, సంబంధం లేదు. ఈ తీర మైదానాలు తర్వాత పశ్చిమ కనుమ అంతే సార్. తీర మైదానం దాటిన తర్వాత ఉండేటువంటి ఆ కొండలు ఏమంటే పశ్చిమ కనుమ అంటాం. సరే, ఈ పశ్చిమ కనుమ విస్తరించిన రాష్ట్రాలు ఏంటి ఇక్కడ, ఇది గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఇవన్నీ పశ్చిమ కనుమ సార్. సరే, మరి విస్తరణ ఏం చెప్పుకున్నాం, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారతం అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటాం. అర్థమైంది సార్. అంటే పశ్చిమ కనుమ అంటే ఏంటి చెప్పడానికి ఇది వేసాం, డయాగ్రామ్ వేసాం. అలాగే ఈశాన్య భారతం చెప్పుకున్నాం. సరే సరే, మరి ఇక్కడ విషయం చూసినట్టయితే వృక్షాలు, అలాగే జంతువులు. సరే, భూగోళంపై వృక్షాలు విస్తరిస్తే ఆ శాఖను ఏమంటాం మనం, ఫైటోజియోగ్రఫీ అనే పదం విని ఉంటారు మీరు. ఫైటోజియోగ్రఫీ. అలాగే జూజియోగ్రఫీ, ఫైటోజియోగ్రఫీ, జూజియోగ్రఫీ. సరే, భూగోళం పైన వృక్షాల విస్తరణను వివరించే శాఖను ఏమంటాం, ఫైటోజియోగ్రఫీ అంటాం. నేను చెప్పాను మీకు రూట్ వర్డ్. ఫైటో అంటే మొక్క అని, జియో అంటే ఎర్త్ అని అర్థం, గ్రాఫ్ అంటే రైట్ ఇంగ్లీష్లో, విస్తరణ. కాబట్టి ఫైటోజియోగ్రఫీ అంటే భూగోళం పైన వృక్షాల విస్తరణ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం, ఫైటోజియోగ్రఫీ అంటాం. జూ అంటే యానిమల్ కదా సార్. జూ పార్క్లు ఏముంటాయి, యానిమల్సే కదా. కాబట్టి ఏదైనా ఒక జంతు రాజ్యంలో అంటే జియోగ్రఫీ అంటే భూగోళం పైన జంతువుల విస్తరణను అధ్యయనం చేయడాన్ని జూజియోగ్రఫీ అంటాం. అవన్నీ ఇంగ్లీష్ టెర్మినాలజీ సార్. ఆ లాజిక్ పట్టుకుంటే చాలా ఈజీ, అది బై హార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. స్మార్టర్ కంటే ఇదే చెప్పడం నా ఉద్దేశంలో. రైట్ సార్. సరే సార్. సార్ మరి ఫైటోజియోగ్రఫీ, జూజియోగ్రఫీ చెప్పుకున్నాం సార్. సార్ వృక్షాలు, జంతువులు చెప్పుకున్నాం కదా సార్. సార్ వృక్షాలు ఏముంటాయి ఇక్కడ మనకి, మహాగని, ఎబోని. సరే, మహాగని, ఎబోని,
మద్ది, సిడార్, సింకోనా, రోజ్వుడ్ ఇలాంటివన్నీ కూడా దీనికి వాడతారండి. క్లియర్ సార్. ఆ చెట్ల పేర్లు మహాగని, ఎబోని, మద్ది, సిదార్, సింకోనా, రోజ్వుడ్. మరి జంతువులు ఏముంటాయి? సరే, జంతువులు అంటే పశ్చిమ కనుక ఉన్న ప్రాంతాలన్నీ కూడా సాధారణంగా కేరళలో పులులు ఎక్కువ ఉంటాయి, అది ఏనుగులు ఎక్కువ ఉంటాయి, కర్ణాటకలో పులులు ఎక్కువగా ఉంటాయి. అలాగే గోవాకు వచ్చేసరికి సలీం అలీ బర్డ్ శాంక్చురీ వివిధ రకాల పక్షులు కనిపిస్తాయి మనకి, ఇలా చెప్పుకోవచ్చు. అలా గుజరాత్కి వచ్చేపాటికి ఆసియా సింహాలు ఉంటాయి. అంటే ఈ ప్రాంతాల విస్తరణ జంతువులు ఆసియా సింహాలు, అడవిగాడులు, వైల్డ్ యాస్ అంటాము. అంటే గిర్ నేషనల్ పార్క్ ఉండే జంతువులు ఏముంటాయి? మనకి అడవిగాడులు ఉంటాయి. అంటే గుజరాత్లో అడవిగడ ఆసియా సింహాలు, అడవిగాడిదలు, అలాగే పక్షులు, అలాగే కేరళకు వచ్చేపాటికి ఏనుగులు ఉంటాయి. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం మనం సార్. కాబట్టి పశ్చిమలో కనిపిస్తూ ఉంటాయి. సార్ మరి ఈ ఇంపార్టెన్స్ ఏంటి వీటి వల్ల? ఎబోని చూద్దాం సార్. ఎబోని అనే కలపని పియానో కిట్స్లో తయారు పడతారు సార్. పియానో కిట్స్లో పియానో కిట్స్ తయారులో వాడే కలప ఏంటంటే ఎబోని అంటాం సార్. అయితే ఈ సింకోనా నెక్స్ట్ అండి. సింకోనా ఔషధ వాల్యూస్ అండి, అంటే మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఔషధ విలువ పూర్తి పేరు సింకోనా అఫిసినాలిస్. మనకి అథర్వణ వేదంలో వైద్యం గురించి ప్రస్తావించినటువంటి గ్రంథాలు ఉంటాయి సార్. అవి ఏంటి గ్రంథాలు? వైద్యం గురించి మనం చరిత్రలో చూసుకుంటే చరక సంహిత, సుశ్రుత సంహిత, అంటే వృక్షాయుర్వేదం. వృక్షాల నుంచి మందులు, అంటే మందుల వాల్యూ, ఔషధ విలువలు అంటాం. వృక్షాల నుంచి ఔషధ విలువలను ప్రస్తావించిన 2 గ్రంథాలు ఉంటాయి. ఆ 2 గ్రంథాల పేరు ఏం పేరంటే చరక సంహిత, అలాగే సుశ్రుత సంహిత. ప్రాచీన భారత వైద్యులు సార్ వీళ్ళు. ప్రాచీన భారత వైద్యులు అడవిలో ఉన్నటువంటి మొక్కల ఔషధ విలువల గురించి చెప్పినటువంటి 2 ప్రముఖ వ్యక్తులు సార్ వీళ్ళు. చరకుడు, సుశ్రుతుడు. వాళ్ళు రాసిన పుస్తకాల పేర్లే చరక సంహిత, సుశ్రుత సంహిత అంటాం. ఆధారణ వేదం పెడుతుంటే ఒకసారి గోల్డ్ ఎగ్జాంపుల్ వస్తుంది సార్. మనకి ఏ వేదంలో, మనకి వేదాలు ఉంటాయి కదా, సామవేద, ఋగ్వేదం, అధర్వణ వేదం, ఇలా ఏ వేదంలో మందు మొక్కల ప్రస్తావన ఏర్పడిందని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దానికి ఆన్సర్ ఏంటంటే అధర్వణ వేదం. అధర్వణ వేదంలో మందు మొక్కల ప్రస్తావన ఏర్పడిన ఒక్కసారి అధర్వణ వేదం. రైట్ సార్. సింకోనా అనే మొక్క నుంచి ఏం ఏర్పడుతుంది చూడండి సార్. సింకోనా అఫిసినాలిస్ నుంచి ఔషధకాలు వస్తుంది. దాన్ని ఆ క్వినైన్ అనే ఆల్కలైడ్ తీసుకొస్తారు. దీన్ని మలేరియా మందుకు వాడతారు సార్. మలేరియా అనే వాడికి వాడేటువంటి మందు పేరు క్వినైన్ అంటాం సార్. క్లియర్. అయితే హాస్పిటల్ ఎక్కువగా ఇచ్చేది మాత్రం ఎక్కువగా పాలిటిన్ ఇస్తారండి. పాలిటిన్. కాబట్టి క్వినైన్ చాలా ఉంటాయి సార్. క్వినైన్, దారాప్రైమ్ చాలా ఉంటాయి. చూద్దామండి తర్వాత. ఇలా సింకోనా ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్. అయితే ఈ ఎక్కువగా వంట చెరుకుగా పనికొస్తాయి సార్. ఇవి చేవదేరిన కలప కాదండి. ఇది చేవదేరిన కలప కాదు కాబట్టి వీటిని వంట చెరుకుగా వాడుకుంటారు ఎక్కువగా. ప్రపంచంలో వంట చెరుకు ఎక్కువగా లభ్యమయ్యే దేశం ఏంటంటే ఇండోనేషియా అండి. ప్రపంచంలో వంట చెరుకు ఎక్కువగా లభిస్తున్న దేశం ఏంటంటే ఇండోనేషియా. మరి భారత్లో ఎక్కువగా ఉండేటువంటి వంట చెరుకు లభ్యమయ్యే దేశం ఏంటది, రాష్ట్రం ఏంటది? కర్ణాటక. భారత్లో వంట చెరుకులో అత్యున్నత ప్రధాన స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటిది? కర్ణాటక. ఇవి ఉష్ణమండల అడవులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత లెట్ us see సెకండ్ పాయింట్ సార్. రైట్ సార్. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే సతత హరిత అరణ్యాలు సార్. పేర్లో ఉంది సార్. దీని ఎవర్ గ్రీన్ అంటే నిత్యం పచ్చ తోరణం ఉంటాయి సార్. నిత్యం పచ్చగా ఉండేటువంటి అడవులు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండి. క్లియర్ సార్. ఇవి 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలు. ఉష్ణోగ్రత సేమ్ దీనిలాగానే 26 డిగ్రీల సెల్సియస్ అండ్ 27 డిగ్రీల సెల్సియస్ అండి ఉష్ణోగ్రత. అలాగే వర్షపాతం తీసుకున్నట్లయితే వర్షపాతము 70 నుంచి 200 సెంటీమీటర్లు. ఎత్తు సుమారుగా ఇవి 40 వరకే ఉంటాయి, 40 మీటర్ల వరకు ఉంటాయి.
సరే ఇవి సరే దీన్ని చూసినట్లయితే ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి కదా సార్. దీనిలాగా సార్ ఆర్ద్ర సతతరణ్యాలు, శుష్క సేమ్ సార్. ఇవి రెండు రకాలు సార్. ఒకటి ఆర్ద్ర ఆర్ద్ర సతత హరిత అరణ్యాలు, రెండవది శుష్క సతత హరిత అరణ్యాలు. ఇవి 100 సెంటీమీటర్ 200 సెంటీమీటర్ల వరకు పడుతుంది సార్. 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది ఇక్కడ. 70 నుంచి 100 సెంటీమీటర్ వర్షపాతం ఉండే ప్రాంతం ఇది. అందుకే డ్రై, తక్కువ వర్షం పడుతుంది, అందుకే శుష్కాల పేరు వచ్చింది డ్రై. సరే సార్, మరి ఇక్కడ విస్తరణ సార్, ఉష్ణమండల విస్తరణ చూడండి సార్. విస్తరణ మధ్యప్రదేశ్ అంటే మధ్య భారతదేశం నుంచి మధ్య భారతదేశం, అలాగే ఉత్తర భారతదేశం వరకు విస్తరించి ఉంటాయి. ఉత్తర భారతదేశం వరకు విస్తరించి ఉంటాయి విస్తరణ. అందుకే చూసారా, అడవులు ఎక్కువగా రాష్ట్రం ఏంటది? మధ్యప్రదేశ్. అదే చెప్పుకున్నాం మనం. అలా విస్తరణ పై వరకు ఉంటుంది కాబట్టి మధ్య భారతదేశం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వృక్షాలు ఏముంటాయి? సంపద, వృక్షంపద ఏముంటాయి సార్? వృక్ష సంపద ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే సాధారణంగా టేక్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. టేక్ ఇంపార్టెంట్. అలాగే టేక్తో పాటుగా మనకి రెడ్ వుడ్, ఎర్ర చందనం అంటాం సార్. ఎర్ర చందనం, గంధం, అలాగే సాల్, అలాగే వెదురు, ఇవన్నీ ఇంపార్టెంట్ సార్. సరే, కలప మొక్కల ప్రస్తావన ఎలా అంటే మీకు ఎన్నోసార్లు ఓల్డ్ ఎగ్జామ్ బిట్లో అడిగాడు సార్. అది రైల్వే స్లీపర్స్ తయారీకి వాడే కలప. రైల్వే స్లీపర్స్ తయారీకి వాడే కలప సాల్ చెట్లు అండి. రైల్వే స్లీపర్స్ సార్. రైల్వే స్లీపర్స్ తయారీకి వాడే కలప సాల్ చెట్లు. వెదురు, దీన్ని గ్రీన్ గోల్డ్ అంటాం, పచ్చ బంగారం. టీ కూడా అంతే, టీ తేయాకులు కూడా గ్రీన్ గోల్డ్ అంటాం, వెదురు కూడా గ్రీన్ గోల్డ్ అంటాం. సార్ అత్యంత త్వరగా పెరిగే మొక్క సార్ వెదురు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. అత్యంత త్వరగా పెరిగే మొక్క వెదురు సార్. అత్యంత త్వరగా పెరిగే మొక్క వెదురు. అలాగే వెదురు జీవితకాలంలో ఒకేసారి పుష్పిస్తుందండి. చూడండి దీని పాయింట్స్ ఏంటంటే, ఈ 3 పాయింట్లు ఓల్డ్ ఎగ్జాంపుల్స్ అవి. ఎన్సీఆర్ చూస్తే ఓల్డ్ ఎగ్జాంపుల్ అంటే అత్యంత త్వరగా పెరిగే మొక్క, త్వరగా పెరుగు మొక్క మొదటిది. రెండవది జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్క అండి. జీవితకాలంలో ఒకేసారి పుష్పిస్తుంది. ఇంగ్లీష్ దాన్ని మోనోకార్పిక్ అంటాం. ఒకేసారి పుష్పిస్తుంది జీవితకాలంలో. అలాగే అది త్వరగా పెరుగుతుంది, ఒకేసారి పుష్పిస్తుందని మోనోకార్పిక్. గ్రీన్ గోల్డ్ అంటుంది, పచ్చ బంగారం. ఇంకోటి రాత్రిపూట పెరుగుతుంది బాగా, అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డ్యూరింగ్ నైట్ టైం. రాత్రిపూట త్వరగా పెరిగే మొక్క వెదురండి. సరే సార్, గంధం సార్, శాండిల్ వుడ్ అంటాం దీన్ని. మీరు గంధం దేనికి వాడతారంటే దీన్ని కాస్మెటిక్స్ అండి. గంధం దేనికి వాడతారంటే కాస్మెటిక్స్ తయారీ, అంటే దాని ఏమంటారు, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్. టేక్ అండి. కింగ్ ఆఫ్ వుడ్ ఇంగ్లీష్లో కలపరాజు సార్. కింగ్ మీద ఒక్కోసారి కంపారిటివ్ స్టడీ అడుగుతుంటాడు సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్లు అండి. చూడండి సార్, మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్లో అంటే సందర్భం చెప్తున్నాను ఇక్కడ. కింగ్ ఆఫ్ వుడ్ వేరండి. కింగ్ ఆఫ్ వుడ్, కింగ్ ఆఫ్ ఫ్రూట్, కింగ్ ఆఫ్ స్నేక్, కింగ్ ఆఫ్ మెటల్, కింగ్ ఆఫ్ కెమికల్స్, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇలా చాలా పేర్లు. కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటే కంపారిటివ్ స్టడీ అండి. సార్ కింగ్ ఆఫ్ వుడ్ అనేది టేక్ అండి, కలపరాజు. అంటే టేక్ని వీఆర్ యూజింగ్ వైడ్, చాలా విస్తారంగా వాడుతుంటాం, అందుకే దాన్ని కలపక రాజు అంటాం, టేక్ అండి. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో, ఫలరాజం మ్యాంగో. కింగ్ ఆఫ్ స్నేక్ సర్పరాజం, సర్పానికి రాజు, కింగ్ కోబ్రా, బ్లాక్ కోబ్రా అంటాం. కింగ్ ఆఫ్ మెటల్స్ అండి, లోహానికి రాజు బంగారం.
కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ మూలకారక రాజు కార్బన్. కింగ్ ఆఫ్ స్పైసెస్ సుగంధద్రవ్యాల రాజు బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు. సార్ చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ ఫుడ్ కలపక రాజు ఏమంటాం? టేక్ అంటాం సార్. ఫలరాజు ఏమంటాం మనం? మ్యాంగో అంటాం సార్. స్నేక్ ఏమంటాం సార్? సర్పము అంటాం సార్. అది ఏంటంటే సర్ప బ్లాక్ కోబ్రా నల్ల త్రాచు సార్. నల్ల త్రాచు దాన్ని కింగ్ కోబ్రా అంటాం సార్. కింగ్ కోబ్రా బ్లాక్ కోబ్రా అని పేరు ఉంటాయి. కింగ్ ఆఫ్ మెటల్స్ బంగారం. కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజు అండి సల్ఫ్యూరిక్ ఆమ్లం. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్బన్. కింగ్ ఆఫ్ స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు. సారీ కింగ్ ఆఫ్ స్పైస్ సుగంధ ద్రవ్యం. స్పైస్ అంటే నేను తెలుసు సుగంధ ద్రవ్యం. సుగంధ ద్రవ్యాల రాజు ఏమంటామంటే నల్ల మిరియాలు. నల్ల మిరియాలు బ్లాక్ పెప్పర్. ఇది దీనికి సంబంధించి అంత ఇంపార్టెంట్ సార్. ఇలా కింగ్ ఆఫ్ ఫుడ్, కింగ్ ఆఫ్ ఫ్రూట్, కింగ్ ఆఫ్ స్నేక్, కింగ్ ఆఫ్ మెటల్, కింగ్ ఆఫ్ కెమికల్స్, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటే ఒక కంపాక్ట్ స్టడీ ఒక దగ్గర వచ్చిందని చెప్పుకోవడం. రైట్ సార్. సరే మరి చూడండి ఇక్కడ రెడ్ శాండిల్ అండి ఎర్రచందనం. ఇది జంత్రీయ వాయిద్యాల తయారీ అంటే వీణ తొమ్మిది చెప్పుకున్నాం మామూలుగా. అంటే తీగలతో తయారు వాయిద్యాలు ఉంటాయి సార్ వీణ తొమ్మిది లాంటివి. జంత్రీయ వాయిద్యాల తయారీకి వాడేటువంటిది ఎర్రచందనం రెడ్ శాండిల్. ఇది స్మగ్లింగ్ గురవుతుంది సార్. మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు కడప ప్రాంతాలు విస్తరించుంటుంది బాగా. జపాన్ జర్మనీ వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో వాడుకుంటే. జపాన్ జర్మనీ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంటారు. ఎక్కువగా స్మగ్లింగ్ గురవుతుంది. ఇది స్మగ్లింగ్ గురవుతుంటే కలప ఎర్రచందనం రెడ్ శాండ్. ఎర్రచందనం విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతాలు చిత్తూరు కడప నల్లమల ఫారెస్ట్ అండి దాంట్లో ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్. కాబట్టి జంత్రీయ వాద్యం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే విచ్ వుడ్ ఈస్ యూజ్డ్ టు మేక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే రెడ్ శాండిల్ ఇంగ్లీష్లో ఎర్రచందనం. తర్వాత ఇలా టేకు గంధం సాల్ వెదురు ఇవన్నీ చెప్పుకున్నాం సార్. సాల్ టేకు గంధం చెప్పుకున్నాం ఎర్రచందనం. ఇవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ అండి కమర్షియల్ ప్రొడక్ట్స్ చెప్పుకుంటాం. టేకుని అన్ని రకాలుగా వాడుతుంటాం సార్ మనం. ఎర్రచందనం జంత్రీయ వాయిద్యాలు, గంధం కాస్మెటిక్స్, సాల్వ్ రైల్వే స్లీపర్స్ వెదురు గురించి చెప్పుకున్నాం. త్వరగా పెరిగే మొక్క, రాత్రి పెరిగే మొక్క, జీవితకాలం ఒకేసారి పుష్పిస్తుంది. మోనోకార్పిక్ అంటాం, గ్రీన్ గోల్డ్ అంటాం. సరే మరి ఈ మధ్య భారతంలో ఎక్కువగా ఉండే పులులండి. సరే మధ్య భారతదేశంలో తెల్ల పుల్లు ఉంటాయి. తెల్ల పుల్లు ఉండే రాష్ట్రం ఏంటది? మధ్యప్రదేశ్లోనే ముకుందా ఫారెస్ట్, ముకుందా నేషనల్ పార్క్. తెల్ల పుల్లు లభించేటువంటి కనిపించేటువంటి ఏకైక పార్క్ సార్ ఏంటి సార్ అది? ఎస్ సార్ ముకుందా. ప్రత్యేకత ఏంటంటే తెల్ల పుల్లు ఉంటాయి సార్ ఇక్కడ మధ్యప్రదేశ్లో తెల్ల పుల్లు ఉంటాయి. దాని పేరు ముకుందా నేషనల్ పార్క్. ముకుందా నేషనల్ పార్క్. సార్ ఇక్కడ బెట్వా అనే నది కన్హా నేషనల్ పార్క్ నుండి ప్రవేశిస్తుంది సార్. ఓల్డ్ ఎగ్జాంపుల్ మనకి ఏ పార్క్ ద్వారా నది ప్రవహిస్తుంది? నది వెళ్ళేటువంటి పార్క్ ఏంటి? కన్హా. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుందండి. కన్హా, చంబల్, బెట్వా, కెన్ అనేవి ఇవన్నీ గంగా నది ఉపనది, యమునకు ఉపనదులు. మళ్ళీ గంగా నదికి యమున ఉపనది, దానికి కూడా ఉపనది. ఈ బెట్వా అనే ఉపనది కన్హా అనే నేషనల్ పార్క్ ద్వారా ప్రయాణిస్తుంది. ఏ పార్క్ ద్వారా బెట్వా అనేది ప్రయాణిస్తుంది అనే క్వశ్చన్ అడిగితే బెట్వా కన్హా అంటాం. సరే మరి మధ్య భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ఇవన్నీ పుల్లుకి ప్రత్యేకత సరే సాధారణంగా. దీని తర్వాత ముళ్ళ జాతి అడవులు. సరే ముళ్ళ జాతి అడవులు ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటాయి కాస్త, కానీ ఇక్కడ కూడా 26 నుంచి 27 రాస్తాడు. కానీ సాధారణంగా టెంపరేచర్ 30-40 కూడా ఉంటాయి. ఇక్కడ రాజస్థాన్ థాడ్ అలాంటి సందర్భంలో 26 నుంచి 29 అలాంటి 35 దాకా ఉంటుంది. మరి వర్షపాతం ఎలా ఉంటుంది సార్? ఇక్కడ తక్కువ ఉంటుంది సార్. ఇక్కడ 50 సెంటీమీటర్ లోపే. చూడండి థార్ డెజర్ట్. సాధారణంగా వర్షపాతము ఎప్పుడైతే అంతరించిపోతుందో అవి అంతరించిపోతే అది నా ఉద్దేశం నైరుతి ఋతుపవనాల కాలం ప్రారంభమైన తర్వాత ఎప్పుడైతే ఎండ్ అయిపోతే ఆ సీజన్లో పడతాయి. రివర్స్ ఆరావళి పర్వతాలు అడ్డగించగా ఏర్పడిన వర్షపాతాలు సంవహన వర్షపాతాలు, దాన్ని సంవహన వర్షపాతాలు అంటే తార్ ఎడారిలో కురిపిస్తూ ఉంటాయి. సరే ఇక్కడ 50 సెంటీమీటర్ లోపు పడతాయి వర్షం. తక్కువ వర్షపాతం వర్షాఛాయ ప్రాంతం ఇది. ఏది? రాజస్థాన్ ప్రాంతం. ఎత్తు 6 నుంచి 10 మీటర్ల లోపే సార్. మీరు నాగజముడు మొక్క చూడండి ఇంతే ఉంటుంది, తక్కువ హైట్ ఉంటుంది. బ్రహ్మజముడు చూడండి తక్కువ హైట్ ఉంటుంది. కలబంద చూడండి తక్కువ హైట్ ఉంటాయి.
సో ఇలాంటి మొక్కలు తక్కువ ఎత్తులా ఉంటాయి సార్. క్లియర్ సార్. మరి ముళ్ళ జాతి అడవుల విస్తరణ ఎక్కడుంటాయి? పశ్చిమ భారతదేశం సార్. ఎక్కువగా పశ్చిమ భారతదేశం అంటే కచ్ జిల్లా విన్నారా? భూకంపాల నిలయం సార్ గుజరాత్లో. కచ్ గుజరాత్లో, అలాగే రాజస్థాన్లో థార్ ఎడారి ప్రాంతం. అలా ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం సార్. మరి దీనికి సంబంధించి చూస్తే, విస్తరణ పశ్చిమ భారతదేశంలో కచ్ మరియు థార్ ఎడారి ఉంటుంది సార్. ఓకే, ఇక్కడ మరి వృక్ష సంపద ఎలా ఉంటుంది, జంతు సంపద ఎలా ఉంటుంది సార్? అడవి ఆవరణ వ్యవస్థతో పాటుగా ఎడారి ఆవరణ వ్యవస్థ మనకు ఉంది. అడవారి వ్యవస్థలో ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి. చూద్దాం. వృక్ష సంపద ఇక్కడ నాగజీవుడు, బ్రహ్మజీవుడు, కాక్టస్, అలాగే అలోవెరా అంటే కలాబంద, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి సార్. సార్ మరి ప్రధానంగా మొక్క చెప్తున్నాయి ఇక్కడ. నాగజముడు, బ్రహ్మజముడు, కలబంద అంటే ఎలోవేరా, ఇంగ్లీష్లో ఎలో అంటాం, కాక్టస్ అంటాం సార్. ఈ అన్నిటికీ ముళ్ళు ఉంటాయి సార్. ఎందుకంటే ఆ కనిపిస్తున్న ముళ్ళు అనేవి ముళ్ళు కావు సరే, పత్రాలు. ఇందులో పత్రాలు ముళ్ళుగా మారిపోతాయి, కాండాలు పత్రాలుగా మారతాయి. ఈ ముళ్ళు ఎందుకు మారతాయంటే వివిధ జాతుల నుంచి సంరక్షించడం కోసం, వివిధ జీవులు వీటిని తినకుండా కాపాడడం కోసం వాడుకుంటాయి. అనుకూలనాలు సార్, ఎడారి అనుకూలనాలు అనమాట, అడాప్టేషన్స్ అంటామండి. అవి పెరిగే ప్రాంతాన్ని బట్టి తనకు అనుకూలంగా మార్చుకుంటాయి సార్. కాబట్టి అయితే ఇందులో ముళ్ళు అనేవి పత్ర రూపాంతరం, అంటే పత్రమే ముళ్ళుగా మారిపోతుంది. క్లియర్ సార్. పత్రముగా కనిపిస్తున్నవి కాండము సార్. కాండం పత్రముగా మారిపోతుంది, అందుకే దీన్ని ఏమంటామంటే పత్రావకాండము అంటాం. ఒక్కొక్కసారి వాడు ఈ తెలుగు పదం ఇవ్వడు సార్, వాడు ఫిల్లోక్లేడ్ అనేస్తుంటాడు. వాడికి ఏం పోయింది, డబ్బికి రాదు కదా సార్, మనకి మార్చిపోతుంది. పత్రావకాండాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫిల్లోక్లేడ్ అంటాం. ఫిల్ అంటే పత్రం సార్, క్లాడ్ అంటే కాండం, తెలుగు వాడు ఇంగ్లీష్ వర్డ్ సార్. సో పత్రావకాండం అంటాం. మరి ఎడారిలో జంతువులు ఏముంటాయి సార్? ఎడారిలో లభించేటువంటి జంతువులు ఏముంటాయంటే మీకు చూడండి సార్, మీకు బాగా తెలిసింది డిజర్ట్ షిప్, ఎడారి ఓడ, క్యామెల్, ఒంటె. ఒంటె అది ఎడారి అనగానే ఫస్ట్ గుర్తొస్తున్నాయి కదా సార్. ఇవి కాకుండా సైడ్ వైండర్ యాడర్ స్నేక్, కంగారు ఎలుక, గోల్డెన్ మోల్, ఫెనిస్ ఫాక్స్, దాన్ని డిజర్ట్ ఫాక్స్ అంటాం. అలాగే డిజర్ట్ బర్డ్, ఎడారి పక్షి ఉంటుంది. కంగారు అదే దానికి శాండ్ గ్రోవ్స్, ఆ పక్షి పేరు శాండ్ గ్రోవ్స్ అంటే ఎడారి పక్షి. శాండ్ గ్రోవ్స్ జీవితకాలం వాటర్ తీసుకోవడం కాదు, ఎక్కడ ఒయాసిస్కి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి దాని యొక్క స్పౌస్లో ఉంచుకొని పిల్లలకు అందిస్తుంది. ఎడారి పక్షి, దాని పేరు శాండ్ గ్రోవ్స్ అంటాం. అయితే ఈ జంతువుల పేరు నేను చూద్దాం ఒకసారి. సైడ్ వైండర్ యాడర్ స్నేక్, యాడర్ స్నేక్ అంటాం జంతువులు సరి. ఇక రెండవది ఫెనిస్ ఫాక్స్, ఫెనిస్ ఫాక్స్ అంటాం మనం. అలాగే గోల్డెన్ మోర్స్, గోల్డెన్, డిజర్ట్ డైవింగ్ లిజార్డ్, డైవింగ్ లిజార్డ్ అంటాం. లిజార్డ్ శాండ్ డైవింగ్ లిజార్డ్ అంటాం. అలాగే గోల్డెన్ కంగారు ఎలుక, కంగారు అది శాండ్ గ్రౌస్, ఇది పక్షి పేరు అండి. సో ఇలా ఈ యానిమల్స్ ఉంటాయి సార్. అవన్నీ మన ఎడారి ఆవరణ చెప్పుకునే వాడి గురించి ఏం చేస్తుంటాయి, ఎలా ఉంటాయి. శాండ్ గ్రౌస్ కానీ, కంగారు ఎలుక, శాండ్ డైవింగ్ లిజార్డ్, గోల్డెన్ మోర్, ఫెనిస్ ఫాక్స్, సైడ్ వైండర్ యాడర్ ఫైనల్గా ఉంటాయి సార్. మీకు చెప్పుకున్నాం సార్, ఒంటె అనేది సాధారణంగా సార్ ఒంటె కొన్ని రోజుల కొన్ని వారాల దాకా నీరు తాకుండా ఉంటుంది. తన మూపురున్న హూప్
గ్రోవ్ రూపంలో వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. ఒకసారి వయస్సుకి వెళ్ళిన తర్వాత నీరు తీసుకుని దాచుకుంటాయి కొన్ని వారాల పాటు ఫుడ్స్లో. సరే, మరి దాని గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అడవి ఆవరణ వస్తుంది కాబట్టి దాన్ని అక్కడ మాట్లాడుకుందాం. దాని యొక్క ఐలాష్ ఎందుకు అలా ఉంటాయి, లాంగ్ లెగ్స్ ఎందుకు ఉంటాయి, అవి ఏంటి చూద్దాం తర్వాత. ఇవన్నీ దాన్ని అనుకూలం మార్చుకుంటే ఎడవావరణ వ్యవస్థలో అదే ఎడారావరణ వ్యవస్థ చెప్పుకుందాం వాటి గురించి. ఉదయండి టైడల్ సార్, ఇంగ్లీష్లో టైడ్ అంటే అల, టైడ్ అంటే అలస. ఇది ఎక్కడ ఉంటుంది సాధారణంగా? సరే, భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏంటి సార్? అది సుందర్బన్ డెల్టా. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ఓల్డ్ ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ ఇట్ వాస్ గివెన్. సార్, సుందర్బన్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఆ పేరు వచ్చింది మీరు చెప్పొచ్చు యాక్చువల్గా అయితే. సార్, సుందర్బన్ డెల్టా వెస్ట్ బెంగాల్. ఎందుకు ఆ పేరు వచ్చింది సార్? మరి సుందరి అని పేరు. కొన్ని పుస్తకాలు సుందరి ఉంటుంది, కొన్ని పుస్తకాలు సుందరి ఉంటుంది. సుందరి అనే చెట్లు ఉంటాయి సార్, బోట్స్ తయారు చేస్తారు. అంటే ఓడల తయారీకి, పడవల తయారీకి వాడే కలప సుందరి కలప. సుందరి అనే చెట్లు వెస్ట్ బెంగాల్లో ఆ సుందర్బన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ చెట్టు పేరు మీదనే చూడండి, సుందర్బన్ నేషనల్ పార్క్, సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, సుందర్బన్ డెల్టా. చూసారా, అలా సుందర్బన్ బయోస్పియర్ అన్ని సుందరుడి పేరు మీద ఉంటాయి సార్ ఎక్కువ. అయితే సో పేర్లో ఉన్నట్టుగానే టైడల్ సార్, టైడల్ అడవులు, రైట్ సార్. ఇది ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థ అండి, ఒక వైవిధ్యమే. నిజం సార్, ఇది వైవిధ్యం అంటే వైవిధ్యమే, అంత వైవిధ్యభరితంగా. అంటే చూడడానికి సైట్ సీయింగ్ లా ఉంటుంది, ఒక ప్రకృతి యొక్క అందమైనటువంటి ఆవరణ వ్యవస్థ అండి ఆవరణ వ్యవస్థ. ఈ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటి, ఎక్కడుంటాయి ఇవి? నదులు సముద్రాలు కలిసే చోట, నదులు సముద్రాలని కలిసే చోట. దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? డెల్టా అంటాం సార్. గ్రీకు అక్షరం సార్ ఇది, ఆల్ఫా బీటా గామా డెల్టా. ఇంగ్లీష్లో ఏబిసి ఎలా ఉంటాయో గ్రీక్ వర్డ్స్లో ఈ భాష డెల్టా. అయితే ఉదాహరణకి ఈ టైడల్ అరణ్యాలు ఎక్కడ ఉంటాయంటే చూడండి, సింపుల్ సార్, ఇది మ్యాప్ పాయింటింగ్ ప్రధానికి మ్యాప్ సార్. ఇక్కడ నుంచి ఇదేంటి సార్, గుజరాత్ కదా. ఈ గుజరాత్ నుంచి ఇవన్నీ కూడా నదీముఖ ద్వారాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మహిరమతి సభ ఉంటాయి, సబర్మతి, ఇక్కడేమో గంగా నది, ఇలా ఇక్కడేమో కృష్ణా గోదావరి మహానది ఉండవా సార్. ఇలాగే నర్మదా తపతి. సార్, నదులు ఎక్కడైతే సముద్రాల్లో కలిసే చోట ఉంటాయో అవి ఆ ప్రాంతాలు బురదగా ఉంటాయి సార్. ఆ బురదగా ఉండే ప్రాంతాలు పెరిగే మొక్కలని మాంగ్రూవ్ అంటాం. దీన్నే మాంగ్రూవ్ ఫారెస్ట్ సిస్టమ్, ఎకో సిస్టమ్ అంటాం. అది చెప్పుకుంటే తర్వాత మనం వస్తుంది మనకి మళ్ళీ చిన్న టాపిక్ ఉంటుంది. అయితే మాంగ్రూవ్ ఫారెస్ట్, అందుకే ఈ మొక్కలు ఇక్కడ పెరిగే ఆవరణ వ్యవస్థ ఏమంటారు? మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ అంటాం మనం. మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. సార్, కొంతమంది జనరల్ సింపుల్గా చెప్పేస్తుంటారు సార్, నదీ ముఖ ద్వారా పెరిగే మొక్కలు ఏమంటాం? మ్యాంగ్రూవ్స్ అనేస్తుంటాం. మ్యాంగ్రూవ్ అంటే ఏంటి మరి? అందులో ఏ మొక్కలు ఉంటాయి? మ్యాంగ్రూవ్ ఒక మొక్క కాదండి, ఇక్కడ వృక్ష జాతులలో ఎన్ని ఉంటాయంటే అడవులు ఎక్స్ట్రా. చూడండి ఇక్కడ రైజోఫరా, అవిసీనియా, బొడ్డపొన్న, బొడ్డుపొన్న, ఉప్పు పొన్న, అలాగే సుందరి అంట. ఈ 5 రకాల మొక్కలు కూడా ఆ డెల్టా ప్రాంతం పెరుగుతూ ఉంటాయి సార్. అయితే సార్, ఈ మొక్కలకు ప్రత్యేకత ఏంటండి అంటే చూడండి, ఇక్కడ సపోజ్ ఇది మొక్క అనుకుందాం సార్, ఇది బురద ప్రాంతం గల సాయిల్ అనుకుందాం. మరి ఇలా వేళ్ళు ఎలా ఉంటాయి కదా సార్, మరి ఎప్పుడైనా వేళ్ళు ఎలా వేసుకుంటా మనం, శాఖలు ఉంటాయి వేళ్ళకి, ఇలా వేసుకుంటాం జనరల్గా అయితే మనకి అలా ఆ ప్రకారం అయితే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వేళ్ళకి వేళ్ళు పైకి వస్తాయి సార్, అలాగా ఇలా వస్తాయి పైకి, ఇలా వస్తాయి సార్ వేళ్ళు. ఎందుకు రావాలి సార్? బురదలో ఉన్న మొక్కలకి ఆక్సిజన్ సరఫరా కాదండి, ఆక్సిజన్ లభ్యత కాదు. సరిపడా ఆక్సిజన్ లభించినప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని వేళ్ళు భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా, అంటే వాయుగతంగా పైకి వస్తాయి. ఆ వాయుగతంగా పైకి వచ్చేటువంటి ఆ వేళ్ళని ఏమంటామంటే మనం రెస్పిరేటరీ రూట్స్, శ్వాసించే వేళ్ళు అంటాం. దాని ఇంగ్లీష్లో న్యూమటోఫోర్స్ అంటాం. చూడండి సార్, ఈ మ్యాంగ్రూవ్ మొక్కల్లో ఆ వేరు వ్యవస్థ చూడండి సార్,
మ్యాంగ్రోవ్ మొక్కల్లో వేర్లను ఏమంటారు అని క్వశ్చన్ సార్. మ్యాంగ్రోవ్ మొక్కల వేర్లను శ్వాసించే వేళ్ళు అంటాడు సార్. దీన్నే నొమటోఫోర్స్ అంటాం. నొమటోఫోర్లు అంటాం. సార్ సార్ ఇంగ్లీష్లో ఎక్కడైనా నొమటో అనే పదం వస్తే గాలి అని అర్థం సార్. గాలి. చూడండి, మనకి న్యూమోనియా ఉంటుంది. అంటే న్యూమోనియా అనే వ్యాధి ఏ భాగానికి వస్తుంది? ఊపిరితిత్తులే కదా, అంటే గాలి వెళ్ళే మార్గమే కదా. అంతేందుకు పక్షులు ఎముకలు ఉంటాయి కదా సార్. ఎగిరే పక్షులు చూడండి, ఎముకలు వాతులాస్తులు అంటారు తెలుగులో. అంటే గాలితో కూడా ఎముకలే. గాలి బరువు ఉండాలి, గాలి ఉండాలి. అలాంటి వాటిని ఇంగ్లీష్లో నొమాటిక్ బోన్స్ అంటాం. అంటే నుమా అంటే గాలితో నిండిన అని అర్థం సార్. ఈ పదం ఎక్కడ వచ్చినా అదే గుర్తుపెట్టుకోండి. లాజిక్ అది. ఎందుకంటే మనం ఎన్ని పదాలు గుర్తుపెట్టుకోలేం కదా. కాబట్టి ఇప్పుడు శ్వాసించే వేడి గల మొక్కలు మ్యాంగ్రోవ్ మొక్కలు అంటాం. ఏ సార్? సరే సార్, మరి ఈ టైడల్ అడవుల అడ్వాంటేజ్ ఏంటి సార్? మరి ఈ సముద్ర ప్రాంతానికి, అదే తీర ప్రాంతానికి ఇటు పంట పొలాలు ఉంటాయి సార్. సారవంతమైన ఈ పంట పొలాల్లోకి లవణీయత వెళితే మొక్కలు ఎదుగుతాయా సార్? ఎదుగవు. అందుకని లవణీయత పంట పొలాలకు రాకుండా అడ్డుపడతాయి టైడల్ అరణ్యాలు. అది ఇంపార్టెంట్. అంటే పంట పొలాలలో సారవంతం తగ్గకుండా, సముద్రాల లవణీయత కలగకుండా కాపాడుతాయి. తీరరేఖ ప్రాంతాన్ని తీరరేఖను కాపాడుతాయి సార్. ఇవి తీరరేఖను కాపాడుతాయి. టైడల్ అరణ్యాల వల్ల అదొక ప్లస్ పాయింట్. క్లియర్ సార్? మరి ఈ టైడల్ ఫారెస్ట్లో అత్యంత ఇంపార్టెంట్ అని మొక్కలు ఉంటాయి సార్. సుందరి అని చెప్పాం కదా సార్. సుందరి వల్ల మన పడవలు నావంటాము. సింపుల్ నావన పదం వాడుతుంటారు. అంటే నావంటే షిప్ అంటే పెద్దది, పుస్తకం రాసేస్తుంటారు కానీ బోట్స్ని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న పడవలు తయారు చేస్తుంటారు వాళ్ళు, షిప్లో తయారు చేయరు. పడవల తయారీకి వాడే కలప సుందరి అంటాం. కాబట్టి ఈ పేరు మీద సుందర్బన్ డెల్టా, సుందర్బన్ నేషనల్ పార్క్, సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ అలా పేర్లు వస్తాయి వాటి పేరు మీద. ఏ సార్? ఇది టైటిల్. చివరిగా లాస్ట్ వన్ అండి, పర్వతీయ. సార్ పర్వతీయ అరణ్యాలు సార్. పర్వతీయ అడవులు సార్. పర్వతీయ అడవులు లేదా పర్వతీయ మౌంటైన్ ఫారెస్ట్ ఇంగ్లీష్లో సార్. మౌంటైన్ ఫారెస్ట్ సార్. మౌంటైన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి సార్? ఇండియాలో హిమాలయ ప్రాంతం సార్. హిమాలయ ప్రాంతం ఇది కూడా చెప్పచ్చు. అంటే ఇది ఒకటే కాదండి, మేజర్గా చెప్పాను. ఇది ఆరావళి ప్రాంతం ఉంది, పశ్చిమ కనుమల కొండలు ఉంటాయి, తూర్పు కనుమల్లో ఉంటాయి, మధ్య భారతదేశంలో ఉంటాయి, చాలా ప్రదేశాలు ఉంటాయి పర్వతీయ అడవులు సార్. ఇక్కడ మళ్ళీ పర్వతీయ అడవుల్ని 5 రకాలుగా చెప్పుకుంటాం సార్. మళ్ళీ సింపుల్గా చెప్పుకుంటే ఉప ఉష్ణ మండల ఆకురాల్చు అడవులు. సుమారుగా 1000 సెంటీమీటర్ల దాకా దీనికి ఎత్తు ఉంటుంది. అంటే అల్పైన్ ట్రీస్ అంటాం. వేసిన ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలండి. మరి తర్వాత ఉప ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు. ఇది 1000 నుంచి 1500 సెంటీమీటర్స్ అట్లా. అలాగే దీని తర్వాత తీసుకున్నట్లయితే సమశీతల విశాలపత్ర సతత హరిత అరణ్యాలు అంటాం. ఇవి 1500 నుంచి 2000 సెంటీమీటర్ వరకు ఉంటుంది విస్తరణ. తర్వాత చివరిగా తీసుకున్నట్లయితే అల్పైన్ అండి. సరే, ఈ అల్పైన్ ట్రీస్ అంటాం. అల్పైన్ అడవులు. అయితే ఇక్కడ సమశీతల పత్ర విశాల మొక్కల్లో కొన్ని విచిత్ర మొక్కలు ఉంటాయి సార్. ఓక్ అంటాం. ఓక్, వాల్నట్, అలాగే చెస్ట్నట్ అనేటువంటివి నట్స్ ఉంటాయి సార్. నట్ మొక్కలు లభించే ప్రాంతం సమశీతల విశాల పత్ర సతహరిత అరణ్యాలు అంటాం. అల్పైన్ అడవులు ఈ మూడింటికంటే మనకి ఇంపార్టెంట్ అల్పైన్ సార్. అల్పైన్ ట్రీస్ అంటాం, వినే ఉంటాయి పదాలు. అల్పైన్ అడవుల్లో ఫర్ మొక్కలు అంటామండి, పైన్ మొక్కలు అంటామండి. పైన్ ఫర్ అంటే దీన్నే సిల్వర్ ఫర్ అంటాం సార్. సిల్వర్ ఫర్ చెప్పొచ్చు. పైన అంటే దీన్ని కర్పూర తైలం తయారీకి వాడేటువంటివి వాడతారు.
కర్పూర తైలం. ఇవి అడవులు. అల్పైన అడవులు చెప్పుడు పర్వతీయ అంత ఇంపార్టెన్సే కాదండి, అదేదో చెప్పాలని చెప్పడం తప్ప అలా. సరే, ఇప్పుడు ఇది ఈ విధంగా చెప్పు అడవులు పక్కన పెడితే, ఇందాక మనకి ముళ్ళ జాతి అడవులు కాకుండా సతతహరిత అరణ్యాల్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి సార్. చూడండి, మనకి తెలంగాణ నిజామాబాద్లో రూసా గడ్డి ఉంటుంది, విన్నారు? రూసా గడ్డి, కుష్కుస్ గడ్డి ఇలా ఉంటాయి సార్. అలాగే సుబాబుల చెట్లు, సుబాబుల చెట్లు పేపర్ తయారు చేస్తారండి, పేపర్ తయారు పడతారు. కూలర్లో గడ్డి ఉంటుంది, విన్నారా? ఏసీ కూలర్లో గడ్డి తయారీ కుష్కుస్ పడతారు సార్. రూసా గడ్డి సుగంధ ద్రవ్యాలు తయారులో వాడతారు. ఇది నిజామాబాద్లో దొరుకుతుంది సార్. ఇక్కడ మన తెలంగాణలో నిజామాబాద్లో వచ్చేటువంటిది రూసా గడ్డి. సరే, మరి ఈ విధంగా కొన్ని ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం సార్. మరి అటవీ ఆవరణ వ్యవస్థ అనే పాయింట్ చూసుకున్నట్లయితే సార్, అటవీ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏమున్నాయి? ఇది మనకి అందరికీ తెలిసిందే సార్. వినియోగదారులు ఏమున్నాయి, అలాగే విచ్ఛిన్నకారులు ఏముంటున్నాయి. సార్, అటవీ ఆవరణ వ్యవస్థలో ప్రధాన భాగం ఇదే సార్. ఎందుకంటే అడవి అసలు మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతం అడవులే సార్. మిగతా గడ్డి మైదానంలో కానీ ఎడారుల్లో కానీ మంచి ప్రాంతాలు కనిపిస్తాయి, ఇంత మొత్తంలో అడవులు అనేవి కనిపించవు. కాబట్టి అత్యంత విశాలమైన భూభాగం సార్. ఇది విశాలంగా ఉంటుంది, అత్యధిక మొత్తంలో ఉంటుంది అటవీ ఆవరణ వ్యవస్థ. అత్యధిక భాగం ఇదే సార్, అత్యధిక భాగం. అసలు ఇంకో విషయం చెప్పాలంటే, ఆహారపు గొలుసులో బాటమ్ స్థానం అంటే ఏంటి? అధమ స్థానం. ఆహారపు గొలుసులో అతి తక్కువ స్థానంలో ఉండేది ఏంటంటే, అంటే క్రింద స్థానంలో ఇప్పుడు ఉత్పత్తిదారులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉంటేనే మిగతా స్థానంలో ఉన్న జంతువులు ఆధారపడతాయి, లేకపోతే కొట్టు చేస్తాయి. ఇవి ఉత్పత్తిదారులు ఎల్లప్పుడూ కూడా మిగతా వాడి వినియోగదారుల కంటే కూడా ఎక్కువగానే ఉండాలి, ఫిక్స్ అది. మరి ఇక్కడ తెలిసింది చెప్పాము. ఇక్కడ అంటే ఏమిటి? ఇక్కడ గుల్మాలు, పొదలు, అలాగే సువిశాలమైనటువంటి వృక్షాలు అన్నీ ఉంటాయి సార్, చాలా ఉంటాయి ఉత్పత్తిదారుల కింద. అటవీ ఆవరణ వ్యవస్థలో అత్యధిక భాగం ఇవే సార్. మరి ఈ డిఫారెస్టేషన్ పదవి వినే ఉంటారు మీరు. డిఫారెస్టేషన్ అంటే అడవుల వినాశనం. అడవుల వినాశనానికి ప్రధాన కారణం ఏంటంటే మానవ అభివృద్ధి చర్యలు. అంటే సహజంగా అంతరించిపోవట్లేదంటే అది కూడా కారణం ఉంది సార్. సహజంగా అంతరించిపోయే కారణం కూడా ఉంది, కానీ మానవ అభివృద్ధి చర్యలు మరింత ప్రమాదంలో పడేస్తున్నాయి వీటిని. డిఫారెస్టేషన్కి అడవుల నరికివేత, వంట చెరుక్కను కలప అవసరాల కోసం మనం ఇలా ఏదైనా అవసరం చేస్తున్నట్టే రైల్వే ట్రాక్స్ లైన్ క్లియర్డను, ప్రాజెక్టు లేకపోతే ప్రాజెక్టులు కట్టమని చెప్పేసి కొన్ని వేల ఎకరాల్లో అడవుల్ని నరికివేస్తున్నారు. అడవుల నరికివేతలో మనకి ఉద్యమాలు నుండి వచ్చాయి. చిప్కో వినే ఉంటారు మీరు, అలాగే అప్పికో. సార్, చిప్కో ఉద్యమాన్ని మీరు ఎన్నోసార్లు విన్నారు సార్. 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో 3rd లెసన్ సార్. చిప్కో అనేది ఉత్తరాఖండ్లో తెహ్రీ లాంగ్వేజ్లో దాని పేరు ఏంటంటే, చిప్కో అంటే కౌగులించుకుంటా. చెట్టును కౌగలించుకుని దానిని నరకకుండా దాన్ని ఆపడం, నిరోధించడం. ఐ హగ్ ట్రీ అని చెప్పుకోవడం. అంటే చిప్కో అంటే హగ్ అండి, హగ్. ఇది ఈ యొక్క చిప్కో ఉద్యమాన్ని సారథి ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్ అడిగాడు సార్. అది సుందర్లాల్ బహుగుణ. సో చిప్కో ఉద్యమాన్ని ఆదర్శంగా చేసుకుని వచ్చిన ఉద్యమమే అప్పికో ఉద్యమం సార్. అప్పికో ఉద్యమం కర్ణాటకలో కలాసే జిల్లాలో అడవి నరికివేత వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమం అది. మరి ఇది నేపథ్యంలో పాండురంగ హెగ్డే సార్. పాండురంగ హెగ్డే సార్. పాండురంగ హెగ్డే నేతృత్వంలో వచ్చిన ఉద్యమాన్ని పేరు ఏంటంటే అప్పికో ఉద్యమం సార్. చిప్కో ఉద్యమ రథ సారథి సుందర్లాల్ బహుగుణ, అలాగే అప్పికో ఉద్యమ రథ సారథి ఎవరండి? పాండురంగ హెగ్డే అంటాం సార్. ఇది ఉత్తరాఖండ్లో జరిగింది సార్. ఇదేమో కర్ణాటకలో కలాసే కూడ్ జిల్లాలో.
సరే ఉత్పత్తిదారులు అత్యధిక స్థానం దివి దేశాలలో అడవులు. మరి వినియోగదారులు సార్ మీకు తెలిసింది రకరకాల ఇక్కడ శాకాహారాలు ఉంటాయి, మాంసాహారాలు ఉంటాయి. సార్ ఇక్కడ శాకాహారం తీసుకుంటే పేడ పురుగుల నుంచి సీతాకోక చెట్టు నుంచి సాలె పురుగుల నుంచి చాలా ఉంటాయి. ఇక్కడ పేడ పురుగులు, సీతాకోక చిలుకలు, సాలె పురుగులు, కుందేలు ఇవన్నీ కూడా శాకాహారాలు సార్. మరి మిడతలు, గడ్డి మిడతలు, ఏనుగులు అంటే పెద్ద పెద్ద కాండాలను ఫలాలను భక్షించే ఏనుగు కూడా శాకాహారి సార్. మరి మాంసాహారం తీసుకున్నట్టయితే సింహం, పులి, అడవి నక్క, అది ఫారెస్ట్ ఫాక్స్, అడవి నక్క, తోడేలు ఇవన్నీ కూడా ఉంటాయి సార్. అది చెప్పుకోవాల్సిన పని ఏం లేదు మనకి. మరి విచ్ఛిన్నకారులు సార్, విచ్ఛిన్నకారులు ఎల్లప్పుడూ కూడా శిలీంధ్రాలు అలాగే బ్యాక్టీరియా. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా. సరే వినియోగదారులు మనం చెప్పుకున్నాం సార్. ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, అలాగే శిఖర వినియోగదారులు లేదా చతుర్థ వినియోగదారులు. ఇక్కడ ఉత్పత్తిదారులు సార్. ఉత్పత్తిదారుల నుంచి శక్తి రవాణా ఎల్లప్పుడూ కూడా ఏక రవాణా అనేది జరుగుతుంది సార్. ఆహార గొలుసులో శక్తి రవాణా ఏక రవాణా మార్గం అంటే యూనిడైరెక్షనల్. దాని అర్థం ఏంటంటే ఏక రవాణా మార్గం అంటే ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్ సార్ అంతే. సో లెఫ్ట్ నుంచి రైట్ అంటే ఎడమ నుంచి కుడివైపుకి మాత్రమే ప్రయాణిస్తుంది శక్తి రవాణా, శక్తి మార్గం అనేది. మరి వెనక నుంచి కుడి జరపరాదు సార్. అయితే ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి శక్తి రవాణా జరుగుతున్నప్పుడు 10% మాత్రమే శక్తి వినియోగించబడుతుంది. మీకు చెప్పిన పాయింట్ 10% మాత్రమే శక్తి వినియోగించబడుతుంది. దీన్నే 10% రూల్ అంటాం. దీన్ని లిండ్మెన్స్ పోషక సామర్థ్య సూత్రం అంటాం. దీన్ని లిండ్మెన్స్ రూల్ అంటాము, లేదా లిండ్మెన్ పోషక సామర్థ్య సూత్రం అని చెప్తాం. మన ఇష్టం ఎలాగే చెప్పుకోవచ్చు దాన్ని. పోషక సామర్థ్య సూత్రం. అయితే మిగతా 90% బయటికి పోతుంది. అంటే మిగతా శాతము ఉష్ణము రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటామంటే మనం ఎంట్రోపీ అంటాం. ఏమంటాం సార్? ఎంట్రోపీ. అంటే పోషక స్థాయిల మధ్య శక్తి రవాణా జరుగుతున్నప్పుడు 10% మాత్రమే వినియోగించబడుతుంది. మిగతా అంతా కూడా బయట విడుదలైపోతుంది ఉష్ణ రూపంలో. దాన్ని ఏమన్నాం మనం? ఎంట్రోపీ అన్నాం సార్. క్లియర్ సార్? ఇది అటవీ వ్యవస్థ. అలాగే మనకి ఆహార గొలుసులో ఇంకొక లాస్ట్ టైం బిట్ వచ్చింది ఏమంటే గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థకు మరొక పేరు ఏంటి అని అడిగాడు సార్. గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థకు మరొక పేరు ఏంటంటే ప్రెడేటరీ అంటాం సార్. ప్రెడేటరీ ఆహారపు గొలుసు అంటాం సార్. ప్రెడేటరీ ఆహారపు గొలుసు. దీన్నే గ్రేజింగ్ అంటాం. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో మేసే ఆహార గొలుసు అండి. చూడండి, మేసే ఆహారపు గొలుసులకు మరొక పేరండి. గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో మేసే ఆహారపు గొలుసుకు మరొక పేరు ప్రెడేటరీ ఆహారపు గొలుసు. అంటే వేటాడి, వేట, పరభక్షించే, అట్లా ప్రెడేటరీ ఆహార గొలుసు అంటాం. గ్రేజింగ్ ఫుడ్ చైన్కి మేసే ఆహార గొలుసుకి మరొక పేరు ఏంటంటే ప్రెడేటరీ ఆహారపు గొలుసు అంటాం. దీనికి మరొక పేరండి. రైట్ సార్? రైట్ సార్. ఇది ఈ టాపిక్లో మళ్ళీ కొనసాగింపు నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.